భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికర 3 వన్డేల సిరీస్ కు విశాఖ సాగర తీరం ముగింపు ఇవ్వబోతోంది. తొలి 2 మ్యాచ్లు భారీ స్కోర్లతో అభిమానులను ఉర్రూతలొగించగా ఇరు జట్లు చెరొక విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్ ను 0-2తో వైట్ వాష్ అయిన భారత్ పైనే మరోసారి ఒత్తిడి నెలకొంది. ఎలాగైనా ఈ మ్యాచ్ ను గెలిచి వన్డే సిరీస్ తో అభిమానులకు కాస్త ఉపశమనం ఇవ్వాలి అనుకుంటోంది. సిరీస్ ను వశం చేసుకునేందుకు భారత జట్టు మరోసారి వెటరన్లు రోహిత్, విరాట్లపైనే ఆధారపడింది. ముఖ్యంగా విరాట్ తన చివరి 3 వన్డేల్లో ఓ 50, 2 సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో పాటు విశాఖలో సైతం తనకు అదే రికార్డు ఉంది. అక్కడ ఆడిన 7 వన్డేల్లో 3 శతకాలు సాధించగా సగటు 97.83గా ఉండడం విశేషం. దీంతో తనకు అచ్చొచ్చిన గ్రౌండ్ లో మరో సెంచరీతో హ్యాట్రిక్ ను పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాటి తెలుసుకుందాం. సతీష్, మ్యాచ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఈ రోజు విశాఖలో డూ ఆర్ డై మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరగబోతుంది. నేనా అంటూ కూడా ఇరు జట్లు కూడా పోటీ పడుతున్నాయి. అదేవిధంగా విశాఖలో సుమారు 10 కిలోమీటర్ల మేర రోహిత్, విరాట్ కోహ్లీలుగా మనకి దర్శనమిస్తున్నారు. మనం టీషర్ట్లు కావచ్చు, వ్యాపారస్తులు కూడా కేవలం ఈ ఇద్దరికి సంబంధించిన టీషర్ట్లే కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. ఎవరు చూసినా కూడా విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ అని చెప్పి అడుగుతున్నారు. అంటే వాళ్ళ అభిమానం ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం వారి మాటలో తెలుసుకుందాం. ఈరోజు ఎవరు బాగా ఆడతారు, అదే టీం ఏదైతే బాగా పర్ఫామ్ చేస్తుంది వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? మేము రాజమండ్రి నుండి వచ్చామండి. ఈరోజు మ్యాచ్ రోహిత్ శర్మ 200, విరాట్ కోహ్లీ 100, హ్యాట్రిక్ 100 పడతాడు విరాట్ కోహ్లీ. ఇండియా గెలుస్తుంది, సిరీస్ మందే. ఓకే, మీరు చెప్పండి, ఎవరు ఫ్యాన్? విరాట్ కోహ్లీ. ఇప్పటికే మీ ఫ్యాన్ ఇప్పటికే మీరు అన్నట్లుగా 2 సెంచరీలతో ఆయన చాలా ఫైర్ మీద ఉన్నాడు. ఈ మ్యాచ్ ఆయన ఎట్లా పర్ఫామ్ చేస్తారు? ఈ మ్యాచ్ కూడా 150 పక్కా కొడతాడు ఈరోజు. ఓవరాల్ గా మ్యాచ్ ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మనం గత 2 మ్యాచ్లు చూసుకున్నట్లయితే 1-1, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా మంచి పర్ఫామ్ చేస్తుంది. అంటే వారిని కూడా మనం తక్కువ చేయడానికి అవకాశం లేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్ కూడా అద్భుతంగా ఆడుతుంది. ఈ మ్యాచ్ అలా ఉండబోతుంది. అందులోని మంది బ్యాటింగ్ ట్రాక్ ఏ విధంగా ఉన్నా ఇండియా ఈరోజు మినిమం 100 రన్స్ తారతో ఘన విజయం సాధిస్తుంది. రోహిత్ శర్మ మరో డబుల్ సెంచరీ కొడతాడు ఈరోజు. కోహ్లీ నుంచి ఈరోజు మరో సెంచరీ. అంటే చాలా మంది ఈరోజు రోహిత్ శర్మ, కోహ్లీ వీరిద్దరు సమన్వయం, అదేవిధంగా వీరిద్దరు పార్ట్నర్షిప్ చూడడానికి చాలా మంది వస్తున్నారు గ్రౌండ్కి. మళ్ళీ వైజాగ్లో వీరిద్దరు తాలూకా మన పార్ట్నర్షిప్ చూడగలమా, లేదా ఇద్దరిని గ్రౌండ్లో మనం మరోసారి చూడగలమా అనే ఒక డౌట్ అనేది ఉంది. ఈ రోజు ఈ మ్యాచ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? కంపల్సరీగా విరాట్ కోహ్లీ మళ్ళీ 3వ సెంచరీతో 3వ మ్యాచ్లో డిసైడర్లో కూడా చూసి మనం విన్ అవబోతున్నాం ఇండియా ఈరోజు. అలాగే రోకో పార్ట్నర్షిప్ కూడా మనకు 200 పక్కా వస్తుంది. మ్యాచ్ గెలుస్తున్నాం కంపల్సరీ. ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందండి? పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. కొంచెం బౌలింగ్ మన వాళ్ళు సరి చేసుకుంటారు ఈరోజు. బౌలింగ్ కూడా ఓకే, అంతా ఎవ్రీ ఆస్పెక్ట్స్లో బాగానే ఉంది. టీమిండియా ఈరోజు గెలిచి డిసైడర్లో కప్ మందే. టికెట్ల వ్యవహారం ఎట్లా అనిపించింది? టికెట్లు అంతా ఆన్లైన్లో తీసుకున్నాం. అంటే టికెట్లు అంతా ఆన్లైన్లోనే మనకు బాగానే వచ్చాయి. టికెట్స్ అంతే స్టాండ్ వైజ్ అంతా చూడొచ్చు మనం. విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడతారు. అందులోనూ మన వైజాగ్ ఒక సెంటిమెంట్ గ్రౌండ్గా విశాఖ వేదిక ఆల్రెడీ ఇప్పటికే మనకు చాలా విజయాలు ఇచ్చింది. అదేవిధంగా చాలామంది ప్లేయర్స్ కూడా విశాఖ వేదిక మంచి సపోర్టివ్గా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఏ టీషర్ట్ కొన్నా కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలే మనకు కనిపిస్తున్నారు. అయితే ఎలా ఉండబోతుంది అంటారు మ్యాచ్? ఈరోజు రోహిత్ శర్మ మళ్ళీ ఇంకో డబుల్ సెంచరీ కొడతారు కన్ఫామ్గా. 4th టైం డబుల్ సెంచరీ కన్ఫామ్గా కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సౌత్ ఆఫ్రికా కూడా మంచి టీం కదా, 100% కాంపిటీషన్ అయితే ఉంటుంది, కానీ ఇండియానే కన్ఫామ్గా గెలుస్తుంది. మీరు ఎవరు ఫేవర్ అండి? మేము రోహిత్ శర్మ ఫేవర్. అంటే మీ తాలూకా స్నేహితుల్లోనే ఒకరు విరాట్, ఒకరు రోహిత్ శర్మ అంటున్నారు. ఎవరు బాగా ఆడతారు ఇద్దరు ఈరోజు ఇద్దరు సెంచరీలు కొడతారని ఆశిస్తున్నాం. అంటే వాళ్ళిద్దరు తాలూకా సమన్వయం బాగుంటుంది అంటారు? వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరూ బాగా ఆడి ఇండియాని గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ
బీసీసీఐ రోహిత్ శర్మకి మళ్ళీ కెప్టెన్సీ ఇచ్చి మేము చాలా అనుకుంటున్నాం. ఎందుకంటే 27 వరల్డ్ కప్కి ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఉండాలి. అది రోహిత్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రోహిత్ శర్మకి మళ్ళీ కెప్టెన్సీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే 2027 ఈ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇవ్వాలి. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈరోజు రోకో తనకు పార్ట్నర్షిప్ కూడా అద్భుతంగా ఉంటుంది. సెంటిమెంట్ గ్రౌండ్ అయిన విశాఖలో మరొక విజయాన్ని కూడా సాధించే అవకాశాలు కూడా ఇండియాకి మెరుగ్గా ఉన్నాయంటూ కూడా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సతీష్.